హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలు మీరు పొందాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి గవర్నమెంట్ అనేది చేంజ్ అనేది అవడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేశారు. అయితే అదే మాదిరిగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 4 జిల్లాల్లో రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణలో మీకు త్వరలో రిలీజ్ అవుతాయి. అయితే కొన్ని డాక్యుమెంట్ అయితే ఇందులో కావాల్సి వస్తుందండి. ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ వస్తానే మీకు టోటల్గా 1 వీక్ మాత్రమే టైం అనేది ఇస్తున్నారండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీ జిల్లా పేరు అనేది కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు అంగన్వాడీ ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళు అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు అంగన్వాడీ ఉద్యోగాలు పొందాలనుకున్న వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ కానీ మీరు రెడీగా చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది రాదండి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఇస్తారు. ఆ టైం లోపల మీరు కొన్ని డాక్యుమెంట్ చెప్తాను. ఆ డాక్యుమెంట్ రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే విత్ ఇన్ 1 డేలో మీరు వెళ్ళేసి అప్లై చేసుకుని ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఇక్కడ ఉద్యోగాలు అయితే వస్తాయండి. అది కూడా మీకు సొంత రాష్ట్రంలోనే అలా సొంత గ్రామంలోనే ఇక్కడ ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా 100% మీరు జాయిన్ అవ్వండి. మీకు అంగన్వాడీ ఉద్యోగం కావాలనుకుంటే ఎప్పటికైనా రిలీజ్ అయినా కూడా ఎక్కడ రిలీజ్ అయినా కూడా మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అయితే ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి అప్డేట్లు మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. మెనీ అంగన్వాడీ జాబ్స్ కావచ్చు. ఇక్కడ మనకు మెనీ అంగన్వాడీ జాబ్స్ 2 ఉన్నాయి. అలానే అంగన్వాడీ టీచర్ జాబ్స్ మనకు 6 ఉన్నాయి. అలానే హెల్పర్ జాబ్స్ మీరు కానీ చూసుకుంటే 60 అయితే ఉన్నాయండి. మీరు అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 1/7/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. తప్పనిసరిగా వివాహమై ఉండాలి. స్థానిక మహిళ ఇక్కడ కలిగి ఉండాలండి. కాబట్టి ఇక్కడ ఈ 3 స్టెప్ మీరు దగ్గర ఉన్నట్లయితే అంటే మీరు 10వ తరగతి మీ దగ్గర ఉండి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో మీ ఏజ్ ఉండి వివాహమై ఉండాలి. స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ఆ తర్వాత మనకు ఇందులో చూసుకున్నట్లయితే ఏజ్ అనేది 21 నుంచి ఆ తర్వాత మనకు 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఆ తర్వాత బై ఛాన్స్ SC ST ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 21 వాళ్ళు అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే 18 సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. అలానే మినీ అంగన్వాడీ జాబ్స్కి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఆయా జాబ్స్కి అర్హత కావాల్సినటువంటి అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ తప్పనిసరిగా అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మనం కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర 10వ తరగతి లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎవరు అప్లై కానీ చేసుకోకపోతే మీకు అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నారు. ఏజ్ మనం కానీ చూసుకున్నట్లయితే 1/7/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. తప్పనిసరిగా ఇందులో కూడా వివాహమై ఉండాలి. స్థానిక మహిళ ఇక్కడ ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, సేమ్ టు సేమ్ ఇందులో కూడా మనకు అంటే మహిళలు 21 సంవత్సరాలు అప్లై చేసుకోకున్నట్లయితే 18 సంవత్సరాలు కూడా అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నారు. కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ పెట్టవచ్చండి. ఆ తర్వాత మనకు కుల ధృవీకరణ పత్రం అంటే SC STకి సంబంధించి ఉన్న వాళ్ళైతే కుల ధృవీకరణ పత్రం మీరు తీసుకో ఉండాలండి. ఆ తర్వాత మనకు విద్యా అర్హత సంబంధించిన సర్టిఫికెట్స్ అంటే ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్టు TC ఆ తర్వాత మనకు SSC సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇక్కడ మార్క్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ పెట్టాలని తెలియజేస్తున్నారు. అలానే నివాస మనకు స్థలం సంబంధించిన ధృవీకరణ పత్రం ఇవేమిటంటే మీ దగ్గర నివాస ధృవీకరణ పత్రం కావచ్చు. ఆ తర్వాత SC ST వాళ్ళైతే దానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం ఒక రోజులో అయితే రాదండి. కాబట్టి మీ దగ్గర లేకపోతే లాస్ట్ మీరు 2 months 3 months లోపల ఉన్నటువంటి తీసి పెట్టుకోండి. అది లేటెస్ట్గా ఉన్నటువంటిది మీరు సబ్మిట్ చేస్తే మీకు వాల్యూ అనేది ఉంటుందండి. ఆ తర్వాత వితంతువు అయినట్లయితే భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం అలానే 18 సంవత్సరాలు ఉన్నచో వారికి వయసు ధృవీకరణ పత్రం అనేది కూడా ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత వికలాంగులు అయినట్లయితే దానికి సంబంధించినటువంటి అంటే మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ అనేది కూడా మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. వితంతువు అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు అలానే రేషన్ కార్డు అనేది ఇక్కడ మీరు పెట్టవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్ ఏం చేయాలి, గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించి ఆ తర్వాత చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళేసి మీరు సబ్మిట్ చేసుకోవాలండి. అలా అడ్రస్ మీద సబ్మిట్ చేసే ముందు కొన్ని లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం మీరు ఉన్నారో లేదనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. అది కూడా మీకు ముందు పోను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలనేది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు దరఖాస్తుదారుని అన్నీ కూడా జిరాక్స్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనము జతపరిచినటువంటి మనకు ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో వెళ్ళేసి ఈ నెల 10వ తేదీ నుంచి అలానే మార్నింగ్ 10:30 నుంచి అలానే 21వ తేదీకు 5 లోపల ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అది కూడా 12 దినాల్లో అంటే సండే ఇక్కడ అప్లై చేయడానికి వీల్లేదు. 12 దినాల్లో వెళ్ళేసి మీరు మార్నింగ్ 10వ తేదీన మార్నింగ్ వెళ్ళి ఇక్కడ అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోవడానికి ఫుల్ అంటే అప్లికేషన్ PDF
అలానే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నది కూడా ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా అన్నిట్లో కూడా మీ సిగ్నేచర్ అనేది కింద సిగ్నేచర్ చేసి పంపించాల్సి వస్తుంది. అది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది మనకు రావడం జరిగింది నంద్యాల జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. ఎక్కడి నుంచి మనకు 6 ఐసిడి ప్రాజెక్టులో ఖాళీలు ఉన్నాయని ఇక్కడ తెలియజేస్తున్నారండి. నంద్యాల జిల్లా నుంచి అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే కడప, అనంతపురం, ఆ తర్వాత కాకినాడ, అలా 3-4 జిల్లాల్లో రిలీజ్ అనేది అవడం జరిగింది. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే అందులో మీకు ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అయితే ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ లేదా మొబైల్ ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ లేకపోతే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. అందులో ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడ తెలుగు, ఇక్కడ చూడండి తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తానే టాప్లో telugujob.com అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి ఈ telugujob.com వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఓపెన్ అవుతానే ఇక్కడ ఫస్ట్లో నేను నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇచ్చి ఉంటాను. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుందండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అయితే ఇందులో మనకు జిల్లాల వారిగా వివరాలను ఇచ్చారు కదా, అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ చూసుకుంటే జిల్లాల వారిగా కూడా ఇక్కడ మనకు అన్ని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నది కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఆ తర్వాత డివిజన్ ఎక్కడ ఉంది, ఆ తర్వాత మనకు మండలం పేరేంటి, ఆ తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ పూర్తిగా పీడిఎఫ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా క్లియర్గా అనేది అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ప్లేసెస్లో మీరు నివసిస్తున్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. నంద్యాల జిల్లాలో అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.